యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. నేను ఉదయశ్రీ. అమ్మాయిలు పని చేసే దగ్గర, లేకపోతే బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే తెలిసిన వాళ్ళతోనో చాలాసార్లు అంటే వాళ్ళ మీద పక్క వాళ్ళు మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో తెలియని వాళ్ళు చేస్తే వాళ్ళు కుక్కలు అనుకోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి ఏ విధంగా ఫీల్ అవుతుంది, అసలు అట్లా మిస్బిహేవ్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ని ఎట్లా థింక్ చేయాలి, ఇదే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మాట్లాడదాం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా, సొసైటీలో కొన్ని మాత్రం ఇంకా కొన్ని తరతరాల నుంచి అలా అమ్మాయిల మీద వస్తూనే ఉంది. మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు చాలా మంది. అంటే మనం రోడ్ల మీద షాపింగ్లో ఉన్నప్పుడు వెనకాల ఇట్లా బ్యాడ్ టచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళంటే తెలియని వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళ బుద్ధే కుక్క బుద్ధి అనుకోవచ్చు. కానీ తెలిసిన వాళ్ళ దగ్గరే అమ్మాయిలు ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర టచ్ చేయడము, కొంచెం మనం ఫ్రెండ్లీగా మాట్లాడాం అనుకోండి, ఇట్లా టచ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. అండ్ మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ స్పాయిల్ అయిపోతుంది ఒకవేళ ఆ అమ్మాయి ఇమీడియట్గా రియాక్ట్ అవుతాయి. కానీ అలా రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళ అలాగే బరి తెగించిపోవడము, అండ్ అసలు ఆ బ్యాడ్ టచ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఆనందపడిపోతారు అంతే. ఏమొస్తుంది అనేది వాళ్ళకి ఏంటంటే ఆ క్షణంలో ఆనందం అనేది వాళ్ళు చాలా అనుభవిస్తారు కాబట్టి ఇలా టచ్ చేయడం వల్ల ఆనందం వస్తుందా? అదే చెప్తున్నా. అంటే అంటారు కదా, క్షణికంగా ఆనందపడిపోతారు. కానీ దానివల్ల మనము ఎఫెక్ట్ అంటే టచ్ చేసిన వ్యక్తి ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు నిజంగానే వాళ్ళ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు అంటే ఇప్పుడు నిజంగా మనం ఒక వర్క్ ప్లేస్లో ఉన్నామండి. వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు నిజంగా మనం ఒక చోట ఉన్నప్పుడు 10 మంది మగవాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. మన చుట్టూ వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ పక్కన కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా కొన్నిసార్లు మీరు ముందు కూర్చుంటే వాళ్ళు వెనక కూర్చొని మనం డైరెక్ట్ చేయాల్సిన కొన్ని అంటే ఎంఎన్సీ కంపెనీస్లో అలాగే ఉంటాయి. ఎంఎన్సీలో వాళ్ళు ఏదో డైరెక్ట్ చేస్తారు, మనం వాళ్ళు చెప్పినట్టుగా టైప్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా మనం ఏదైనా సరే పని చేయాల్సి వచ్చినప్పుడు అదే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది కావాలని వెనక నిల్చుకొని వాళ్ళు భుజాలు తాకుతూ, వాళ్ళు చేతులు ఎక్కడో వేస్తూ, అంటే మనుషులను అమ్మాయిలను అన్కంఫర్టబుల్ చేసేస్తారు. అంటే అదేంటంటే వాళ్ళకి అదొక ఆనందం. అంతా చూస్తే వాళ్ళేం తెలివి లేని వాళ్ళ, లేకపోతే మైనర్సా కాదండి, బాగా తెలిసిన వాళ్ళు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా లైఫ్లో ఇంట్లో అన్ని అనుభవించి బయటికి వచ్చిన వాళ్ళే. చెప్తున్నా, వాళ్ళకి ఒక లైఫ్, ఒక సంసారం, పిల్ల భార్య పిల్లలు అందరు ఉంటారు. కానీ వాళ్ళు బయటకు వచ్చేసి ఏం చేస్తారంటే ఆ క్షణంలో వాళ్ళకి ఒక ఆనందం అనమాట. ఆ ఆనందం పడిపోయి ఎదుటి వాళ్ళని బాధ పెడతారు. కానీ అంటే వీళ్ళు చేసిన పని వల్ల ఆ అమ్మాయి ఎంత ఎఫెక్ట్ అవుతున్నది. తను నిజంగా మీరు అలా చేసి ఎవరైనా ఆ మగవాళ్ళు అలా చేసినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతారండి. అయిపోయి నెక్స్ట్గా మనం ఏం చేయాలో తెలియదు. అది మైండ్ అంతా బ్లాక్ అయిపోయి, ఇంకొకటి అంటే ఇలాంటి యాక్షన్ అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. ఎగ్జాక్ట్లీ కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయము. నా అన్నో, నా తమ్ముడు, లేకపోతే నా ఒక గురువుగా మనం భావిస్తామో, పెద్ద ఆయన మనం గైడ్ చేస్తారు. నాకేం తెలీదు, సో నన్ను గైడ్ చేస్తారని నేను మెంటల్గా మీరు ప్రిపేర్ అయినప్పుడు అతను వచ్చి మిమ్మల్ని అన్కంఫర్టబుల్గా ఫీల్ చేస్తూ, అతను కంఫర్టబుల్ ఫీల్ అయ్యి అతను హ్యాపీగా ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ మీరు నెక్స్ట్ పని చేయగలరా? చేయలేం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అతను అలా బిహేవ్ చేస్తాడని. ట్రస్ట్ పోతుంది కదా, ట్రస్ట్ పోతుంది. ఇంకా అలోన్ గా కలవాలంటే ఇంకా ఎంత భయం అసలు. అంటే అలా చేసినందువల్ల నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి, జస్ట్ ఒక 25 years ఉంటుంది, ఒక ఎంఎన్సీలో పనిచేస్తుంది అనమాట. సో తను ఏం చేస్తుందంటే, ఇంకా మీకు తెలుసు కదా ఎంఎన్సీలో టైం వెళ్ళే టైం కానీ పాపం వచ్చే టైం ఉండదు. చాలా కష్టపడి పనిచేసే, మంచి డెడికేషన్గా పనిచేసే అమ్మాయి అండి. అయితే వాళ్ళ హెచ్ఆర్ ఉంటుంది అనమాట. ఆ హెచ్ఆర్ ఏంటంటే దాదాపు ఒక 40-45 years ఉంటుంది. షీఈ్ జస్ట్ 25. ఒక 1 year తర్వాత 1 year అతనికి అంటే చాలా జూనియర్ అమ్మాయి, 1 year అయింది జాయిన్ అయ్యి. సో ఏదైనా సరే షీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ హిమ్. ఎందుకంటే వృత్తిపరంగా ప్రొఫెషనల్గా అతను చాలా అదేంటంటే చాలా సీనియర్ కాబట్టి కంపల్సరీగా అతని మీద ఆధారపడాల్సిందే. అతను ఏం చేశాడంటే అదే అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్లో నిజంగానే హార్ట్ఫుల్గా హెల్ప్ చేశాడు. నాతో చాలాసార్లు మేడం, ఒక సార్ ఉన్నారు మేడం, సార్ అనే చెప్పేది, ఒక సార్ ఉన్నారు మేడం, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, నాకు ఏం తెలియకున్నా కూడా అతను గైడ్ చేస్తాడు. తర్వాత నేను ఎప్పుడన్నా లేట్గా ఉంటే కూడా నాకు
నన్ను డ్రాప్ చేసే అంత మంచివాడు మేడం అని చెప్పింది. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ట్రస్ట్ గెయిన్ చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ కదా, ట్రస్ట్ గెయిన్ చేసుకొని ఇంకా ఎలాగంటే ఇంతకు ముందు అంటే తన ఫ్రెండ్ ఉంటే కూడా ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళము. అలాంటిది ఎలాగంటే నన్ను సార్ దింపుతారు, సో నన్ను పర్వాలేదు నువ్వు వెళ్ళిపో అనేంత వరకు వాళ్ళు ట్రస్ట్ గెయిన్ చేసిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ దేర్ ప్లే. ఏంటి ఇలా చేయడం అనమాట, మీరు అన్నట్టుగా టచ్ చేయడము, తర్వాత వాళ్ళను అన్కంఫర్టబుల్ చేయడము, వాళ్ళను బాధ పెట్టడము. ఇలా ఏంటి సార్ అమ్మ ఒకసారి చెప్పింది మేడం, ఇలా నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఉద్యోగం వదిలేద్దాము అంటే నాకు ఇదే సర్వైవల్, అంతే కదండి. అంటే మన ఒక అమ్మాయి బయటికి వచ్చింది అంటే 90% తన ఫ్యామిలీ కోసము తన కోసము సర్వైవల్ కోసమే వస్తుంది. కానీ బాగా 1 కోటి రూపాయలు 10 కోట్లు ఆఫీసులు ఉండే వాళ్ళు ఎవరు బయటికి రారు. వాళ్ళు వచ్చినా ఇలాంటి పని చేస్తే మహా బద్దలు కొట్టేస్తారు. కాబట్టి ఇవన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేక అంటారు కదా, చెప్పుకుంటే ప్రాణం పోతుంది, చెప్పకపోతే సిగ్గుపోతుంది అన్నట్టుగా ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అలా అని మీద పడి ఏం చేయరండి, వాళ్ళకి ఆ క్షణంలో వాళ్ళు అనుభవిస్తారనమాట అంతే. చేతులు నొక్కడము, తర్వాత వెనక ఇలా అనడము, ఇంకొక చోట ఎక్కడో ముట్టుకోవడము, దాని తర్వాత ఏంటి తల నిమరడము, అలాంటివి చేస్తారనమాట. సో వాళ్ళకి ఆ క్షణంలో అది ఆనందం అని పడుతుంది. కానీ ఇలాగే నాకు కూడా పిల్లలు ఉన్నారు, నా భార్య కూడా ఒక పలానా చోట పనిచేస్తుంది, ఆమె కూడా ఇలాంటిది అనుభవిస్తే తను ఎంత బాధపడుతుంది అనేది ఎవరు కూడా అనుకోవట్లేదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఎవరన్నా మనం నమ్మినప్పుడు, మరి ముఖ్యంగా మగవాళ్ళు ఆడపిల్లలను అలా చేస్తే నిజంగా నా ఫ్యామిలీ కూడా ఇలా ఎఫెక్ట్ అయిందేమో ఇంట్లో, ఈ క్షణంలో నేను ఇక్కడ చేస్తున్నాను, అట్లాగే నా భార్య పలాంటి చోట పనిచేస్తుంది, నా కూతురు ఒక చోట పనిచేస్తుంది, ఆ అమ్మాయి కూడా ఇలా జరుగుతుందేమని మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరు చేయడం అలాంటి పని. కానీ ఎవరు ఆలోచించుకోవట్లేదు. ఎంతసేపు వచ్చి నేను ఈ క్షణంలో ఈ సెకండ్లో నేను ఆనందంగా ఉన్నాను అంటారు. కానీ అది ఏం ఆనందమో అంటారు కదా, అది సునకానందం అంటారు అనమాట. ఎందుకంటే మనుషులు అనుభవించే ఆనందం కాదండి అది. కాబట్టి అమ్మాయిలు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ధైర్యంగా, నిజంగా మళ్ళీ నేను చెప్తున్నా, ధైర్యంగా మీరు ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు అంటే మీరు అన్నట్టుగా అందరూ ఉంటారండి. కొంతమంది పొరపాటున కూడా ఇప్పుడు ఏదో పని చేస్తుంటారు, ఒక మౌజ్ నాకు ఆపరేట్ చేయడం తెలీదు, వాళ్ళు వచ్చి నాకు మౌజ్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుస్తారు, లేకపోతే స్క్రీన్ ఎలా చేయాలో తెలుస్తారు, టైప్ ఎలా చేయాలో చూపిస్తారు. అది ఏంటంటే అది దాంట్లో ఎప్పుడైతే నేను ఎవరైనా టచ్ చేస్తే, ఎవరైనా నన్ను తాకితే నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతానో అప్పుడు మాత్రమే వాడు బ్యాడ్ టచ్ చేసినట్టు అనేది నాకు తెలియాలి. అలాంటప్పుడు నేను కంపల్సరీగా ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే, యూ హ్యావ్ టు రైజ్ యువర్ వాయిస్. అంతే. ఎంతసేపు అని ఊరుకుంటామండి, అంతసేపు మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. వాడేమనుకుంటాడంటే మరి వాడేమనుకుంటే మీరు బాధపడిపోతున్నారు కదా. కాబట్టి ఒకసారి ఎదురు సార్ ఇది పద్ధతి కాదు, నేను ఇది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అసలు మిమ్మల్ని నేను ఒక పెద్దవాడిగా నేను గౌరవించాను, సో ఇది మీరు చేయడం చాలా తప్పు అని కంపల్సరీగా రైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. మీరు ఎంతసేపు వచ్చి అంటే చెప్పాను కదా, అబ్బాయిలు ఏం చేస్తారంటే ఎందుకులే నలుగురికి చెప్పుకోవడం ఎందుకు, పోనీలే. అదే కాకుండా ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా, లేకపోతే ఎక్కడ హెల్ప్ అవుతారు, అదే చెప్పాను కదా, ఇవన్నీ నీడెడ్ ఉండేసరికి అడ్వాంటేజ్ గా అంటే వాళ్ళు నేను ఇది వరకు చెప్పిన ఫస్ట్ ట్రస్ట్ గెయిన్ చేసుకుంటారు అనమాట. సో ఈ అమ్మాయి ఎంతవరకు అంటే నాతో ఎక్కడైనా ఒంటరిగా రావడానికి కూడా రెడీగా ఉంది, ఈ అమ్మాయి నన్ను అంతగా నమ్మింది అంతలాగా వీళ్ళు అయిన తర్వాత వాళ్ళ అసలు ఒరిజినాలిటీ ఏమంటో బయటకు వస్తుంది అనమాట. కాబట్టి మీరు అంటే నిజంగానే నా అవసరం ఎంతన్నా ఉండొచ్చండి, నిజంగా నాకు 50,000 జీతం కావచ్చు, నీకు 2 లక్షల రూపాయల జీతం కావచ్చు ఉండొచ్చు, నేను 50,000 నాకు ఎప్పుడైనా తక్కువైతే అవసరమైతే నువ్వు నాకు సహాయపడతావని నేను నమ్మకం ఉండొచ్చు. కానీ ఆ నమ్మకం ఎలాగ ఉండాలంటే ఒక చెల్లి అన్నను అడిగినట్టు, ఒక కూతురు తండ్రిని అడిగినట్టుగా, ఒక మంచి ప్రాణ స్నేహితుడిని అడిగినట్టుగా ఉండాలి. కానీ నువ్వు నన్ను టచ్ చేస్తే నేను ఇవాళ ఏం అనకపోతే నువ్వు నాకు రేపు డబ్బులు ఇస్తావు, నేను ఏదన్నా ఎదురు తిరిగితే నువ్వు ఇవ్వవు అంటే అలాంటి ఫ్రెండ్షిప్ మనకు అవసరమే లేదండి. అంతే కదా, లేకపోతే చాలా తప్పండి ఇది. చాలా మటుకు చాలా మంది ఇలాగే చేస్తారండి, అమ్మాయిలు చెప్పుకోలేక పాపం చాలా బాధపడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా మనం ఒక్కసారి వాయిస్ రైజ్ చేసామంటే మాత్రం అప్పుడు మీరు నిజంగా మీ ఫ్రెండ్కి చెప్పుకుంటే, అవునా నిన్న కూడా నన్ను అలా చేశాడు, నేను ఏదో పొరపాటు అనుకున్నాను, నీకు కూడా ఇలా జరిగిందా అని మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అంటది, అవునా మొన్న కూడా నాకు అదేంటో ఫైల్ ఇవ్వబోతూ ఉంటే ఏంటో చెయ్యి ఇలా గట్టిగా పట్టుకున్నాడు, నేను అనుకున్నాను ఏదో పొరపాటుననేమో, ఏంటి సార్ అంటే అయ్యో పొరపాటునని అన్నాడు. అహో ఇదంతా వాంటెడ్లీ చేస్తున్నారని 4-5 జమ అయిపోయి ఒకసారి మీరు మాట్లాడండి,
అలాంటివన్నీ జరగవు. కాబట్టి కంపల్సరీగా సో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు వాళ్ళ అవసరాల కోసమే బయటకు వచ్చారే తప్ప మీరు అనుకున్నట్టుగా వాళ్ళు దిగజారి మీరు అనుకున్న మాట వాళ్ళు నెరవేర్చరండి. అది చాలా తప్పు. మీకు అలాంటి మగవాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉంటే మాత్రం కంపల్సరీగా మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఆడపిల్లలు మీరు అలా అనుకుంటున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు, వాళ్ళకు కూడా ఇదే జరిగితే వాళ్ళు ఏం చెప్పుకుంటారు అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే అలాంటి పనులు చేయరు. సో ఇలాంటి వాళ్ళని అంటే ఎలా మనం ఐడెంటిఫై చేసేది? ఇమీడియట్ రియాక్షన్ ఇవ్వడానికి అప్పటికే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఏం చేయాలంటారు? ఇలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలని మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఎప్పుడైనా సరే ఉదయశ్రీ, ఎవరైనా సరే ఒక మనిషి ఎవరైనా సరే నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, పేరెంట్స్తో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఒక్కరు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. ఒక్కరు ఉన్నప్పుడు ఉన్న బిహేవియర్ అది కరెక్ట్ బిహేవియర్, అదే రియల్ బిహేవియర్ కదా. మీరు సపోజ్ మీరు ఒక చోట పని చేస్తున్నారండి, మీరు ఒక మీటింగ్లో ఉంటారు, క్లయింట్స్ మీటింగ్లో ఉంటారు, ఒక 10 మంది ఉంటారు. ఎస్ అతను ఎలా బిహేవ్ చేస్తారంటే ఒక జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేస్తాడు. అసలు అతని గురించి మీరు ఎక్కడ పాయింట్ చేయడానికి కూడా లేదు, అంత జెంటిల్గా ఉంటాడు, చాలా రాయల్గా ఉంటాడు. ఓకే సరే, మళ్ళీ దాని తర్వాత ఫ్రెండ్స్తో ఉంటాడు. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ బిహేవియర్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. సరే, అది థర్డ్ స్టేజ్లో ఈరోజు ఒక మీటింగ్ ఉంది, మీరు వెళ్ళబోయేటప్పుడు అంటే ఇక మీరు ఆ ఇంటికి వెళ్ళబోయేటప్పుడు ఒక క్లయింట్ మీటింగ్ ఉంటుంది, ఈరోజు ఉండాలమ్మా మీరు ఒక 1/2 అవర్ అన్నప్పుడు, సరే అప్పటికే మీరు అనుకుంటారు అందరూ వెళ్ళిపోయారు, ఇతను ఒక్కడే ఉన్నాడు, నేను ఉండాలా. సరే ఏదేమైనా చాలా జెంటిల్మెన్ కదా, ఇంతమందిలో ఇంత చక్కగా ఉన్నాడు, నాకేం పర్వాలేదని మీరు ఉంటారు. ఉన్నప్పుడు అతని రియాలిటీ ఏంటో, అతని రియల్ బిహేవియర్ ఏంటో మీరు చూస్తారనమాట. ఎందుకంటే అది అసలు రియాలిటీ అదే అనమాట. సో చాలా మటుకు చాలా మంది మగవాళ్ళు అందరిలో ఉన్నట్టుగా ఒక్కరితో ఉన్నప్పుడు ఉండరండి. నిజంగా నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో మీరు ఒక్కరున్నప్పుడు కూడా అలా ఉన్నావు అంటే నిజంగా అతనికి మీరు దండం పెట్టినా తప్పలేదు. కానీ అలా ఎవరు ఉండరు. ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా మీరు సార్ మీరు నలుగురిలో ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు సార్, చాలామంది ఇలా ఉండరు అని మీరు నిజంగా అప్రిషియేట్ చేయండి. కానీ అలా ఎవరు ఉండరండి. వాళ్ళ బిహేవియర్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అంటే ఒక అవకాశం కోసం చూసేవాళ్ళు, అంటే ఎప్పుడు అమ్మాయిలు ఒంటరిగా దొరుకుతారు అంటే ఏజ్, మీరు మళ్ళీ ఏజ్ గురించి ఆలోచించకండి. 25 సంవత్సరాల అమ్మాయి అయినా అతనికి 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా మొత్తం అంటే తల వెంట్రుకల నుంచి తెల్లగా అయిపోయినా అతని ఆలోచనలు మాత్రము తక్కువ, అదే అంటే ఏజ్ వైజ్ ఉండవు అనమాట. అంత ఇప్పుడు అవకాశం దొరికింది కదా, కనీసం ఒకసారి టచ్ చేద్దాము, ఇంకొకలాగా బిహేవ్ చేద్దామని ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే చంపదెబ్బ కొట్టేసి నువ్వు ఎవరికి చెప్పుకుంటా అంటే కదా, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నువ్వు టచ్ చేసినప్పుడు నేను ఎంత బాధపడ్డాను, నిన్ను కూడా నేను చెప్పు తీసుకొని కొడతా, నువ్వు ఎవరికి చెప్పుకొని బయటకు వచ్చేయండి కదా. ఎవరికి చెప్పలేడు, ఎవరికి చెప్పలేడాడు. ఎందుకంటే నువ్వు నలుగురిలో ఒక ముద్ర ఏంటంటే నువ్వు చాలా జెంటిల్మన్ అని కదా, నువ్వేం చేస్తే మరి కొట్టింది నువ్వు చెప్పుకోలేవు. కాబట్టి కొట్టేసి బయటకు వచ్చేయండి. ఉద్యోగం ఉంటే ఉంటుంది, ఊడిపోతుంది. మన సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని ఎక్కడ పని చేయకండి. మీరు నేనైతే అందరికి అదే సలహా ఇస్తా. అలాంటిది అంటే మీరు ఒకసారి ఆ పని చేస్తే నలుగురికి మీరు ఒక రోల్ మోడల్ అవుతారనమాట. అరే నేను ఇన్ని రోజులు మేము బాధపడ్డాం, ఉదయశ్రీ చాలా ధైర్యంగా చేసింది, అవునా నువ్వు ధైర్యంగా ఎదుగో, నాకు మొన్న ఇలాగ జరిగింది, వీడు ఇలాగే చేశాడని చెప్తారనమాట. కాబట్టి ఎప్పుడు భయపడకూడదండి. మనం భయపడితే ఈ మగవాళ్ళు ఇంకా మనం తొక్కేస్తారు. కాబట్టి ఒక్కసారి మనం ఏంటో ఒకసారి చూపించామనుకోండి, ఆడు చెప్పుకోలేడనమాట. బయటకు వచ్చి నన్ను కొట్టేసిందని చెప్తాడా? చెప్పలేడు. ఆడేం చేస్తాడండి, అంతకంటే ఉద్యోగం అంతకంటే ఏం చేయడు కదా. మన లైఫ్ అయితే వాడు స్పాయిల్ చేయడు. అతనితో ప్రతిరోజు క్షణక్షణం మనం ఉండి నరకం అనుభవించే బదులు బయటకు వచ్చేస్తే చాలా ఉన్నాయండి దారులు, బతికే దారులు. ఇది వరకు లాగా కాదు. మీకు ఒక చిన్న టాలెంట్, కొంచెం ఒక 1/2 స్పూన్ అంత తెలివితేటలుంటే మీరు ప్రపంచాన్ని వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి మాటలు చెప్పారండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.